గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. నేటి సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. నేటి సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రభుత్వం మెడికల్ కళాశాల ముందు గత 8 రోజులుగా సమ్మె చేస్తుంటే అధికారుల నుంచి కనీస స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు వేతనాలను సక్రమంగా చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేని ఎడల తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది వి మధుమురళి, జె సైదమ్మ, ఎండి తియర్ బేగం, ఎం రేణుక, ఎం విజయ, ఎం కరుణ, సిహెచ్ అండాలు, ఎస్ చంద్రమ్మ, జి మంగమ్మ, సిహెచ్ అన్నపూర్ణ, కె శిరీష, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మా జీతాలు వేయించాలి, చెల్లించాలి. మా జీతాలు రావాలి గట్టిగా. బ్యాగ్ ఎంత జీతాలు పడ్డప్పుడు మేమేం ధర్నాలు చేయలేదు, వాళ్ళని ఏమి అడగలేదు. మేము ఇప్పుడు జీతాలు అని అడిగినా కానీ వేయకోకుండా ప్రతి నెల అడుక్కొని వేయించుకోవాల్సి వస్తుంది సార్. మాకు ఈ అవుట్సోర్సింగ్ పోస్టులు సంవత్సరంన్నర నుంచి ఎక్కిన కాడి నుంచి ఈ సంవత్సరంన్నర నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము పని చేయట్లేదు అని అంటే మాకు జీతాలు ఇస్తే మేము ఎందుకు పని చేయకుండా ఉంటాం సార్? అందుకనే మాకు జీతాలు ఇవ్వని 3 నెలల నుంచి కలెక్టర్ గారికి చెప్పినాం, ప్రిన్సిపల్ మేడంకి చెప్పినాం, ఏజెన్సీ వాళ్ళకి చెప్పినాం, ప్రతి నెలకి ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పినాం. సాయి సెక్యూరిటీ నుంచి కూడా నెల 20 రోజులు పైసలు రావాలి. ఇంతకుముందు ఉన్న ఏజెన్సీ వాళ్ళు కూడా మీరు కలెక్టర్ కాడికి పోతారా, ఎవరి కాడికి పోతారా, మాకు బిల్లు పడలేదు, మేము ఏం చేసుకుంటారో చేసుకో అని తీసేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్. చేసుకుంటూ 5-6 వేల జీతాలకు పనులు చేసినా మేము మధ్యలో గిట్లనే జీతాలు పెండింగ్ చేస్తే గిట్లనే కూర్చుంటే అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి, కలెక్టర్ గారు స్పందించి అవి ఏవిచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3-4 నెలలు పెండింగ్ ఇట్లనే పెట్టారు జీతాలు. మళ్ళీ జీతాల గురించే మళ్ళీ టెంట్ వేసి కూర్చున్నాం. మాకు నెల పడితే మేము ఇట్లా కూర్చుంటోళ్ళం కాదు. మాకు నెల పడకనే ఇబ్బంది, ఇంట్లో వెళ్ళక ఇబ్బంది. మేము అందరికీ నోటీసులు ఇచ్చి ఇట్లా ధర్నా చేస్తున్నామని చెప్పి జీతాలు పడతలేవు మేడం అని చెప్పినా కానీ 3 నెలలు అట్లనే చేసినాం జీతాలు పడకుండా. కానీ మరి ఈరోజు 8వ రోజు అవుతుంది ధర్నా చేయబట్టి. ఈరోజు పిలిచి ఏమంటుంది ఆ మేడం, మీరు ఈడ ఏం చేస్తే, ప్రిన్సిపల్ మేడం ఏమంటుందంటే, మీరు చేస్తే ఏం లాభం లేదు, ఈడ మీ ఏజెన్సీని అడుగు, మీ ఏజెన్సీ ద్వారా డిఎంఈకి పోయి డిఎంఈ కాడ చేయండి అని ఈరోజు మాట్లాడుతుంది. అదే మొదటి చెప్తే అయిపోవు, మేము లెటర్ ఇచ్చినప్పుడే చెప్తే అయిపోవు ముచ్చట. ఇప్పటిదాకా 8 రోజులు ధర్నా చేసినా కూడా మీ వల్ల మాకు అది పని ఆగిపోయింది, మీకు ఆబ్సెంట్ లేపిస్తా ఊకుంటారా అని అంటుంది. మరి మేము పని చేసుకుంటూ మిమ్మల్ని జీతాలు అడిగినాం. మాకు సంబంధం లేదంటే ఎట్లా? మేము 3 నెలల బట్టి 5 నెలల జీతాలు, కొంతమందికి 6 నెలల జీతాలు. 6 నెలల జీతాలు ఏంది? మేము ఏంది పని చేయాలి? మాకు ఇంట్లో గడుస్తలేదు. ఏజెన్సీని అడిగితే ఏజెన్సీ మాకు బిల్లులు వేస్తలేరు అని మాట్లాడుతుర్రు. వీళ్ళేమో బిల్లులు వేస్తున్నామని మాట్లాడుతుర్రు. 8 రోజుల తర్వాత మాకు సంబంధం లేదంటే కలెక్టర్ పట్టించుకోక, యాజమాన్యం పట్టించుకోక మా పరిస్థితి ఏంది? మాకు ఈ సమస్య పరిష్కారం అయిన దాకా మేము ధర్నా చేస్తూనే ఉంటాం.